ఏప్రిల్ ఫుల్ రాజు ఫిషింగ్ చేస్తున్నారు, మనం కూడా చేసేద్దామని చాలా ఖర్చు పెట్టి దానికి టైం పెట్టి అన్నీ చేసుకొని వచ్చినాను. ఫైనల్లీ కప్ అయితే మతానికి ఇరుక్కునేసింది. కొత్త కప్ రే. హాయ్ గైస్, నమస్తే అందరికి. సో మనం కూడా కొత్తగా అయితే ఫిషింగ్ లాగ్ చేద్దామని ఫిష్ రాడ్ అయితే ఆర్డర్ పెట్టినాము. సో ఫైబర్ రాడ్ అయితే మనకి వచ్చేసింది. అండ్ దీంతో కూడా మనకి స్పిన్నింగ్ వీల్ అయితే ఇదైతే వచ్చేసింది. సో మనం ఇది రాడ్ అయితే తీద్దాము. సో మనకైతే ఫైబర్ రాడ్ వచ్చేసింది. అన్బాక్సింగ్ కూడా అయిపోయింది. ఇది వచ్చి 8 feet రాడ్. సో దీన్ని మనం సెట్ చేసుకోవాలి. మనం బయట ఏడన్నా పోయేటప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసి అంటే రిమూవ్ చేసుకొని మళ్ళీ కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఫైబర్ రాడ్లో బెనిఫిట్ ఏంటంటే నేను వీడియోస్ చూసిన దాంట్లో ఇదైతే ఫ్లెక్సిబుల్. చూడండి, ఫ్లెక్స్ వంగుతుంది. సో ఇది వంగడం వల్ల అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రెడీమేడ్స్ ఇలాగే మొత్తం సెట్ కిట్గా అయితే సార్ అవైతే వచ్చి మనకు వచ్చి ఈ లోపల అంతా బోల్ ఉంటుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, దీంట్లో అంతా బోలే ఉంటుంది. అందువల్ల అయితే అది ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనం ఈ స్పిన్నింగ్ ఇదైతే చూద్దాము. సో దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసాం. దగ్గరరా, ఇది కూడా మనకు అంత క్వాలిటీ అయితే లేదు, ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది. సో దీన్ని నేను అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నా. చూద్దాం, ఇది బాగుంటే పెట్టుకుంటాం, లేదంటే రిటర్న్ పెట్టేసి అయితే వేరేది ఆర్డర్ చేసుకుంటాము. ఆ తర్వాత అందరూ చేస్తా ఉన్నారు, మనం కూడా ఏదో చేసేద్దాం పొడి చేద్దాం అని అయితే నేనైతే దీన్ని ఆర్డర్ పెట్టినా. సో ఫైనల్ రిజల్ట్ మనకి చేపలు పడతాయా లేదా అనేది ఫైనల్గా అడిగి వెళ్ళినాకైతే తెలుస్తుంది. సో మనం కూడా దీన్ని స్పిన్నింగ్ చేసుకొని ఆ తర్వాత అయితే ఒక శాంపుల్ అయితే వేసి అయితే చూద్దాము. సో నెక్స్ట్ ఏం చేస్తాం అనేది అయితే మీకు వీడియోలో చూపించేస్తాను. సో గైస్, ఇదైతే మనకి ఇలా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం ఇట్లా టైట్ చేసుకొని సో ఈ స్పిన్నింగ్ అయితే మనం దీంట్లో అయితే సెట్ చేయాలి. ఇలా కొంచెం టైట్గా సెట్ చేసుకొని సో మనం ఫుల్ టైట్ అయితే చేసుకునేయాలి. టైట్ చేసుకున్నామంటే ఇలా ఉంటుంది. సో ఆ తర్వాత మనం దీన్ని అయితే దీన్ని ఇలా పెట్టేసి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని థ్రెడ్డింగ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని బాగా మొత్తం ఇది చేసుకునేయాలి. సో మనం థ్రెడ్డింగ్ చేసుకునేటప్పుడు ఇది ఎంత టైట్గా ఉంటే మనకి అంత మంచిది. సో గైస్, మనం అయితే కప్పనైతే రెడీ చేసుకునేసినాం, స్టిక్ కూడా అయితే రెడీ చేసినాం. సో ఇంక మనం ఒక ట్రైల్ అయితే చెరువు కాడ పోయి అయితే ట్రై చేద్దాం. సో మన ఊర్లో అయితే చెరువు లేదు, కాలువలు ఉంటాయి. సో కాలువలు అయితే మనం పోయి ట్రై చేసి చూద్దాము ఎంత మాత్రం వస్తుంది ఏందనేది. సో ఇక్కడైతే మనకి ఒక చెరువు లాగైతే ఉంటుంది. చెరువు అంటే చెరువు కాదు, చెరువులో నుండి మొరబోయే కాలువ అనమాట. సో అందులోకైతే మేము ఒక 4 అయితే బయలుదేరుతాను. ఈరోజు వీడియో ఎట్లా రాబోతుంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి. సో మాతో కూడా మా కుక్క అయితే వస్తుంది. సో గైస్, మనమైతే ఈ కాలువ దగ్గరికి అయితే వచ్చినాము. సో మనం దీన్ని వేసేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టుకొని దీన్ని వచ్చి ఇలా అన్లాక్ చేసి సో వేసేటప్పుడు దీన్ని అయితే ఫింగర్ తీసి మనమైతే దీన్ని వదిలేయాలి.
నిన్న కొరమీళ్ళు ఉండవు కదా ఇప్పుడైతే ఫస్ట్ చెప్పినాడు నువ్వు ఇటు వద్దునా అని మనం వాడు మాట వినకుండా అయితే వేసినాము. సో ఈరోజు మన పరిస్థితి ತಿನ್ನಿವಲ್ಲೇ ಇನ್ನೋರು ಮತ್ತೆ ತಪ್ಸಾಕನ್ನೋರೆ ದಜುಲ್ ಇರ್ಕೊಂಬಚ್ಚು కొత్త కప్పరా రే. సో ఇక్కడ కనబడేస్తాను చూడండి, ఒక కప్ప అయితే చెట్లు అవి తగులుకునేసింది. మొత్తానికి 200 రూపాయల కప్ప చెట్లు పోయి తగులుకునేసింది. ఈరోజు వీడియో అయితే ఫినిష్. అందరూ ఫిషింగ్ చేస్తున్నారు, మనం కూడా చేసేద్దామని చాలా ఖర్చు పెట్టి దానికి టైం పెట్టి అన్నీ చేసుకొని వచ్చినాను. ఫైనల్లీ కప్ప అయితే మొత్తానికి ఇరుక్కునేసింది. సో ఆ కప్ప తీయాలంటే ఇంక నీళ్ళంతా ఇంకిపోవాలి. ఆ తర్వాత మనం దోటి తెచ్చి దాన్ని వేయాల్సిందే. అంతవరకు అది ఉంటుందో పోతుందో తెలీదు. సో ఇది వీడియో అయితే ఇది. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. ఒకే దెబ్బకు చీలిపోయింది ఫ్రెండ్స్, 3 ముక్కలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక షాట్ వేసినామంటే ఏంటి నువ్వు పిక్చర్ వీడియో రికార్డ్ అవుతారా? పట్టు కొట్టు అయ్యో పట్రా రాఘవన్ జస్టిన్ పట్రా నాలు ఎందుకు వేసినావు? జస్టిన్ ఊరే ఏంద్రి ఇదే? ఎత్తుకో జస్టిన్, టంగా ఎత్తుకోరా. సూపర్ వేడిగా ఉందిరా. జస్టిన్ ఒకసారి తింటురా. చెక్క ఎవరు కోసిందండి ఏం చెప్తారా? దేవుడు పై నుంచి కాల్చినాడు, కోసి ఏప్రిల్ ఫుల్ రాజు. ఏప్రిల్ ఫుల్ అయిన జస్టిన్ ఏం కరాట పరిగిస్తున్నావా? నిజంగానే వస్తా ఉంది అనుకున్నావా? టంగా